హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆటోమేటిక్ కార్ని మనం రివర్స్ పార్కింగ్ చేయడం ఎలా అనే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఆటోమేటిక్ కార్ని మనం రివర్స్ పార్కింగ్ చేస్తున్నప్పుడు ఏ విధంగా చేయాలి, ఎలా చేస్తే కరెక్ట్గా ఉంటుంది, రివర్స్ పార్కింగ్ చేసే కరెక్ట్ పద్ధతి. సో మనం ఆటోమేటిక్ కార్ యొక్క బ్రేక్, యాక్సిలేటర్ ఏ విధంగా వాడాలి. ఫ్రెండ్స్, ఖచ్చితంగా న్యూ లెర్నర్స్ అండ్ బిగినర్స్ మీకు కనుక ఆటోమేటిక్ కార్ ఉన్నట్టయితే ఎలా చేయాలి రివర్స్ పార్కింగ్ అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోండి. లాస్ట్ వరకు చూడండి. వీడియో అనేది మీకు స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకైతే అర్థం కాదు. సో కంటిన్యూగా లాస్ట్ వరకు చూడండి, మీకైతే 100% బాగా అర్థమవుతుంది. అదేవిధంగా మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, గమనించండి, మనదైతే ఇన్నోవా క్రిస్టా ఆటోమేటిక్ కార్ ఇది. సో ఇక్కడ మీకు పి అంటే పార్కింగ్, సో ఆగి ఉన్నప్పుడు పీలో ఉంటుంది. ఇప్పుడు మన కార్ అయితే ఆగి ఉంది. సో ఆర్ అంటే రివర్స్, ఎన్ అంటే న్యూట్రల్, డి అంటే డ్రైవింగ్. ఇక్కడ ఎస్ ఉంది. ఎస్ అంటే స్పోర్ట్స్ మోడు, ప్లస్ మైనస్ అంటే ఒక ఆటోమేటిక్ కార్ని మనం మాన్యువల్ మోడ్లో కూడా నడపవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఇది ఇన్నోవా కాబట్టి ఇక్కడ పి అనే ఆప్షన్ ఉంది కదా. మామూలుగా మీది సపోజ్ చిన్న కార్ అనుకోండి, టాటా నెక్సాన్ కానీ, పంచ్ కానీ, సెలీరియో, ఇలా 1.2, 1.3 ఇంజన్ ఉంటుంది కదా, రెనాల్డ్ క్విడ్, ఇలాంటివి చిన్న వెహికల్ ఉన్నప్పుడు అక్కడ ఏఎంటీ కార్స్కి ఏముంటుంది, ఇక్కడ పి ఉండదు. ఎం ఉంటుంది, ఎన్ ఉంటుంది, ఆర్ ఉంటుంది, డి ఉంటుంది. డి అంటే డ్రైవింగ్, ఎన్ అంటే నార్మల్ న్యూట్రల్, ఆర్ అంటే రివర్స్. కొన్ని వెహికల్స్కి ఆటోమేటిక్ కార్ అయితే ఎన్లో పెట్టి ఆపాలి. సో ఇది పీలో పెట్టి ఆపాము. సో ఆటోమేటిక్ కార్లకిన వేరియంట్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే, ఏఎంటీ, సివిటీ, సూపర్ సివిటీ, డిసిటీ, డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్, ఇలా మన కారు యొక్క ఇంజన్ సీసీ బట్టి మనకు గేర్ బాక్స్ అనేది సైజెస్ అనేది మారుతుంటాయి. సో ఆ విధంగా మనం అలా క్యాలిక్యులేటర్ చేసుకోవాలి. సపోజ్ కొన్ని చిన్న కార్లకైతే ఇక్కడ ఈ ఇన్నోవా క్రిస్టాకి నేను పీలో పెట్టి ఆపాను. ఓకే, కొన్ని ఏఎంటీ కార్లకి ఏం చేస్తారు, ఎన్లో పెట్టి ఆపాల్సి ఉంటుంది. ఇక్కడ పి అనే ఆప్షన్ అయితే ఉండదు. మిగతా 3 అయితే ఉంటాయి. ఓకే, డ్రైవింగ్ ఉంటుంది, న్యూట్రల్ ఉంటుంది, రివర్స్ ఉంటుంది. ఖచ్చితంగా మనకు కావాల్సింది 3. రివర్స్ అన్నప్పుడు ఆర్లో పెట్టుకొని రివర్స్ చేస్తాం, ఆగాలన్నప్పుడు ఎన్లో పెట్టుకొని ఆపేస్తాం, డ్రైవింగ్ ముందుకు డ్రైవింగ్ చేయాలన్నప్పుడు ఇక్కడ డీలో పెట్టుకుంటాం. ఓకే, ఇక్కడ ఎస్ ఉంది కదా, ఎస్ ప్లేస్లో ఎం ఉంటుంది. ఎం అంటే మాన్యువల్ మోడ్ అన్నట్టు. సో ఎంలో పెట్టుకొని ఇట్లా పైకి అంటామంటే గేట్స్ పడతాయి, కిందికి అంటామంటే గేట్స్ అనేది డౌన్ అవుతుంటాయి. ప్లస్ మైనస్, ఇక్కడ ఎస్ ప్లేస్లో ఎం ఉంటుంది, అంతే తేడా. ఓకే, అర్థమైంది కదా. అండ్ ఫ్రెండ్స్, గమనించండి, ఆటోమేటిక్ కార్కి క్లచ్ అయితే ఉండదు. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది మీకు, ఇది యాక్సిలేటర్, ఇదేమో బ్రేక్. ఓకే, మామూలుగా మాన్యువల్ కార్కి అయితే ఈ ప్లేస్లో క్లచ్ ఉంటుంది. దీనికి క్లచ్ అనేది అసలు ఉండదు అన్నట్టు. ఓకే, మనం ఆటోమేటిక్ కార్ని డ్రైవ్ చేయాలంటే ఓన్లీ ఇలా రైట్ సైడ్ లెగ్ మాత్రం వాడుతుంటాం. బ్రేక్ అన్నప్పుడు ఇలా నొక్కుతుంటాం, యాక్సిలేటర్ అన్నప్పుడు ఇలా వేస్తుంటాం. సో మనం రివర్స్ పార్కింగ్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకోండి, ఓన్లీ మీరు బ్రేక్ అనేది కొడుతుండాలి, ఇలా వదులుతుండాలి, ఇలా స్లోగా నొక్కుతుండాలి, వదులుతుండాలి, నొక్కుతుండాలి, వదులుతుండాలి. ఈ యాక్సిలేటర్ అనేది ఎక్కువ వాడవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే మన ఆటోమేటిక్గా ఒకసారి మనం ఇలా రివర్స్లో మనం గేర్ లివర్ పెట్టుకున్న తర్వాతకి ఏ కార్కైనా ఖచ్చితంగా మినిమం స్పీడ్ అనేది సెట్ చేసి ఉంటుంది. మాన్యువల్ కార్ అయినా పర్లేదు, ఆటోమేటిక్ కార్ అయినా పర్లేదు. సో అక్కడ ఏం చేయాలి, మనం జస్ట్ ఇలా బ్రేక్ వదులుతుండాలి, మళ్ళీ బ్రేక్ కొడుతుండాలి, ఇలా వదులుతుండాలి, కొడుతుండాలి, స్లోగా కొంచెం ఇలా టచ్ చేస్తుండాలి, అంతే. సో సపోజు మనం ఎక్కడ యాక్సిలేటర్ ఇవ్వాలంటే, సపోజ్ కొంచెం వెనక సైడ్ కొంచెం హైట్ ఉందనుకోండి, కొంచెం అప్పుడు ఏం చేయాలి, మనం కొంచెం యాక్సిలేటర్ ఇవ్వాలి. ఇలా యాక్సిలేటర్ అనేది ఇస్తుండాలి, మళ్ళీ బ్రేక్ నొక్కుతుండాలి, యాక్సిలేటర్, బ్రేక్. అవసరాన్ని బట్టే యాక్సిలేటర్ ఇవ్వాలి. మామూలుగా అయితే మనం యాక్సిలేటర్ ఇవ్వకుండా రివర్స్ పార్కింగ్ అయితే చేయవచ్చు ఆటోమేటిక్ కారు. ఎందుకంటే క్లచ్ ఉండదు, కారు ఆగిపోతుంది అనే భయం అయితే ఉండదు. ఓన్లీ మనకు బ్రేక్ నొక్కుతుండాలి, వదులుతుండాలి, నొక్కుతుండాలి, వదులుతుండాలి. చూడండి, నా లెగ్ మూమెంట్ ఇలా స్లోగా కొంచెం టచ్ చేయాలి. ఎక్కువ మళ్ళీ కొడితే మళ్ళీ ఆగిపోద్ది. ఓకే, ఇలా కొంచెంగా ఇట్లా జస్ట్ టచ్ చేస్తుండాలి. అర్థమైంది కదా. అండ్ మీరు రివర్స్ పార్కింగ్ చేస్తున్నారంటే మాన్యువల్ కార్ అయినా పర్లేదు, ఆటోమేటిక్ కార్ అయినా పర్లేదు, ఈ మిర్రర్స్ని చూస్తూ చేయాలి ఖచ్చితంగా. రైట్ సైడ్ ఏముంది అనేది రైట్ సైడ్ మిర్రర్లో చూడాలి, లెఫ్ట్ సైడ్ ఏముంది అనేది లెఫ్ట్ సైడ్ మిర్రర్లో చూస్తుండాలి.
సో మీరు మిర్రర్ అనేది కరెక్ట్ పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఓకే, మీకైతే రివర్స్ కెమెరా ఉందనుకోండి సపోజు, ఇక్కడ మీరు మనం రివర్స్ చేయాలంటే ఈ గేర్ లివర్ అనేది ఇలా జస్ట్ ఆర్లో పెట్టేసిన తర్వాతకి మనకి ఇక్కడ క్లియర్గా రివర్స్ కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఓన్లీ కేవలం రైట్ సైడ్ మిర్రర్, సెంటర్ కెమెరా, లెఫ్ట్ సైడ్ మిర్రర్ ఈ మూడే చూడాలి. తల వెనకకి తిప్పి మాత్రం చూడొద్దు. ఓకే, వెనకాల ఏముంది అనేది ఇక్కడ మనకు ఈ కెమెరాలో తెలుస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఏముంది, కార్ ఉందా మన పక్కకు, మన కార్కి తగులుతుందా లేదా, ఎంత గ్యాప్ ఉంది అనేది లెఫ్ట్ సైడ్ మిర్రర్. రైట్ సైడ్కిన ఏ కార్ ఉంది, పిల్లర్ ఉందా, చెట్టు ఉందా, లేకపోతే ఏదన్నా వస్తువు ఉందా, దానికి ఎంత దూరంలో మన కారు రివర్స్లో వెళ్తుంది అనేది ఇక్కడ రైట్ చూడాలి. కొంతమంది బిగినర్స్ ఏం చేస్తారు, ఓన్లీ రైట్ మిర్రరే చూస్తూ ఉంటారు. ఇక్కడ వెనక సైడ్ చూడరు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కింద చూడరు. అలా కాదు, మీరు రివర్స్ వెళ్ళే కొద్దీ ఇలా రైట్ చూడాలి, సెంటర్ చూడాలి, లెఫ్ట్ చూడాలి, సెంటర్, రైట్, మళ్ళీ సెంటర్, లెఫ్ట్ ఈ మూడు ఖచ్చితంగా చూడాలి. ఓన్లీ రైట్ చూసుకుంటూ వెళ్తే మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఏదైనా ఉంటే తగులుతుంది. మీరు ఏంటంటే ఖచ్చితంగా ఈ మూడు చూసుకుంటూ స్లోగా వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు నేను రివర్స్ ఎలా వెళ్ళాలి, ఎలా చూసుకోవాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ చూడండి, నేను ఇక్కడ రివర్స్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనం బ్రేక్ మీద కాలు పెట్టాలి. ఖచ్చితంగా బ్రేక్ మీద కాలు పెట్టిన తర్వాతకి జస్ట్ ఈ గేర్ లివర్ అనేది ఆర్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న వెంటనే మనకు రివర్స్ కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. చూడండి, నేను ఇక్కడ నుంచి రివర్స్ తీసుకెళ్తున్నాను. సో ఇక్కడ నేను రైట్ సైడ్ మిర్రర్ చూస్తున్నాను. ఓకే, అండ్ వెంటనే మళ్ళీ బ్యాక్ సైడ్ ఏముంది అనేది చూస్తున్నాను, లెఫ్ట్ సైడ్ చూస్తున్నాను. ఇలా చూసుకుంటూ వెళ్ళాల్సిందే. చూడండి, ఇక్కడ మనకు రైట్ సైడ్ రెండు బైక్స్ పార్క్ చేసి ఉన్నాయి. సో మనం ఇలా వెళ్తున్నప్పుడు మన స్టీరింగ్ అనేది సపోజ్ ఇప్పుడు ఆ బైక్స్ దగ్గర ఉందనుకోండి. ఓకే, ఇక్కడ ఏం చేయాలి, స్టీరింగ్ అనేది లెఫ్ట్ కట్ చేయాలి. లెఫ్ట్ కట్ చేస్తూ చూడండి అక్కడ గ్యాప్ అనేది పెరుగుతుంది. మళ్ళీ వెంటనే సెంటర్ కెమెరా చూడాలి, మళ్ళీ మిర్రర్ చూడాలి. ఇలా కొంచెం లెఫ్ట్ తిప్పిన తర్వాతకి మళ్ళీ మనం లెఫ్ట్ స్టీరింగ్ ఎంత తిప్పామో మళ్ళీ రైట్కి అంత తిప్పాలి. తిప్పిన వెంటనే మళ్ళీ స్ట్రైట్ అవుతుంది. చూడండి, ఇక్కడ స్ట్రైట్ అయింది. ఇలా స్ట్రైట్ చేయాలి. ఓకే, మీరు స్టీరింగ్ ఎంత లెఫ్ట్ తిప్పితే అంత రైట్ తిప్పాలి, లెఫ్ట్ సైడ్ తిప్పాలి. ఇలా స్లోగా ఒకేసారి ముందే తిప్పేయద్దు. స్టీరింగ్ అనేది బ్యాక్ సైడ్ వెళ్ళుకుంటూ మనకి ఎంత అవసరం ఉందో అంతనే తిప్పాలి. ఎక్కువ తిప్పితే పూర్తిగా ఒకటేసారి క్రాస్ అయిపోతుంది కారు. మళ్ళీ స్ట్రైట్ చేయాలంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. చూడండి, ఇప్పుడు సపోజ్ అక్కడ ఒక డివైడర్ ఉంది కదా, దాని పక్కకు పార్క్ చేయాలి మనం. ఓకే, ఇప్పుడు మనకు డివైడర్కి కార్కి చాలా ప్లేస్ అయితే గ్యాప్ ఉంది. ఇక్కడ మీరు ఒకసారి నా లెగ్ గమనించండి. నేను ఓన్లీ ఇక్కడ చూడండి వదులుతున్నాను, మళ్ళీ బ్రేక్ కొడుతున్నాను. చూడండి, స్లోగా బ్రేక్ వదులుతున్నాను, మళ్ళీ బ్రేక్ నొక్కి పడుతున్నాను, బ్రేక్ వదులుతున్నాను, బ్రేక్ కొడుతున్నాను. ఇలా స్లోగా చూడండి ఈ విధంగా. సో ఇప్పుడు మనం అక్కడ దాని డివైడర్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ స్టీరింగ్ అయితే ఫుల్ రైట్ కట్ చేయండి. రైట్ కట్ చేస్తే రైట్ సైడ్ తిరుగుతుంది. చూడండి వెనకాల బాడీ. సో ఇలా రైట్ సైడ్ వచ్చిన తర్వాతకి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారు, మళ్ళీ స్టీరింగ్ అనేది లెఫ్ట్ సైడ్ తిప్పేయండి. తిప్పుకుంటూ వెళ్ళాలి. స్లోగా వెళ్తే మనకు డివైడర్ దగ్గరికి వెళ్తుంది కారు. చూడండి, ఇప్పుడు స్లోగా మనం బ్యాక్ సైడ్ వెళ్తున్నప్పుడు ఇక్కడ మళ్ళీ కెమెరాకి చూడాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం చూడకుండా వెళ్ళామనుకో, అక్కడ వెనక బైక్ ఉంది, ఆ బైక్ మనం తగిలిచ్చేస్తాం. సో ఇక్కడ పార్కింగ్ చేస్తున్నప్పుడు సపోజ్ సైడ్లో పార్కింగ్ చేసి ఉంటాయి కార్స్, మన లెఫ్ట్ మిర్రర్ చూడలేదంటే లెఫ్ట్ సైడ్ తగులుతుంది. అందుగురించి మీరు లెఫ్ట్, సెంటర్ అండ్ రైట్ ఈ మూడు చూడాలి ఖచ్చితంగా. చూడండి ఇక్కడ మనకు, ఎందుకంటే మనకు ఈ కెమెరాలో కాకుండా మనకు మిర్రర్లోనే కరెక్ట్గా తెలుస్తుంది అడ్జస్ట్మెంట్. చూసారా, మనం దాని దగ్గరకు వచ్చాం. ఇప్పుడు సింపుల్గా మీరు కొంచెం లెఫ్ట్ కట్ చేయండి, కొద్దిగా మళ్ళీ స్ట్రైట్ అవుతుంది అన్నట్టు. చూడండి, ఇప్పుడు స్ట్రైట్ అయింది. వెళ్ళిన తర్వాతకి ఇక్కడ స్టీరింగ్ అనేది పూర్తిగా స్ట్రైట్ చేసుకోండి. స్ట్రైట్ చేసుకొని ఇప్పుడు మనం కేవలం గమనించవలసింది బ్యాక్ సైడ్ ఒక బైక్ ఉంది చూడండి. ఇదేమో లాస్ట్ డెడ్ అండ్ లైన్ అన్నట్టు రెడ్ కలర్ది. ఇదేమో ఫస్ట్ సేఫ్టీ, ఏదైతే గ్రీన్ కలర్ ఉందో ఫస్ట్ సేఫ్టీ, ఎల్లో కలర్ సెకండ్, ఇక రెడ్ కలర్ వచ్చేసి లాస్ట్ డెడ్ ఎండ్ అన్నట్టు. అంతకంటే మనం వెనక్కి అయితే వెళ్ళొద్దు. సో మనకు క్లియర్గా సెన్సర్స్గానే ఉంటాయి. మనకు దగ్గరికి వెళ్ళాక ఎక్కడైతే లాస్ట్ పాయింట్ ఉందో అక్కడ ఒక సౌండ్ గిన వస్తుంది, మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు మెల్లగా స్టార్ట్ అయింది. సో మనం ఫస్ట్ గ్రీన్ లైన్ కాడికి వచ్చాం, అండ్ నెక్స్ట్ మనం ఎల్లో లైన్. మళ్ళీ ఈ సౌండ్ అనేది ఇప్పుడు టొయ్ 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 అనేది కొంచెం స్పీడ్ అవుతుంది, టొయ్ 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 అంటుంది.
మళ్ళీ బాగా దగ్గరికి వచ్చినప్పుడు పూర్తిగా అని ఆగకుండా వస్తున్నాడు సౌండ్. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఓకే, ఇప్పుడు మనకు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేయాలి. చూడండి ఇప్పుడు సౌండ్ కొంచెం వెరైటీగా వస్తుంది, టీ 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 అని వస్తుంది. ఇంకా కొంచెం బ్యాక్కి వెళ్ళొచ్చు మనం. చూడండి చూడండి ఇక్కడ మనకు డెడ్ ఎండ్ పాయింట్ అన్నట్టు. మనం ఇంతకంటే వెనక్కి వెళ్ళొద్దు, సౌండ్ ఆగకుండా వస్తుంది చూడండి. ఈ ప్లేస్కి నుంచి కొంచెం వెనక్కిపోతే తగులుతుంది అన్నట్టు. ఒకసారి చూపిస్తే చూడండి మీకు. ఎక్కడైతే మనం స్టాప్ చేసినామో ఇమీడియట్లీ మీరు ఖచ్చితంగా పీలో పెట్టేయండి. ఒకవేళ మీది ఏఎంటీ కార్ అయితే మీకు ఎండ్ ఉంటుంది, ఎండ్లో పెట్టేసుకోండి, ఎండ్లో పెట్టి ఆపండి. పీ ఉంటే పీలో పెట్టండి, వెంటనే పెట్టాలి. మీరు పెట్టకుండా మర్చిపోయి బై మిస్టేక్లో మీరు బ్రేక్ నుంచి కాల్ తీసారనుకోండి, వెనక పోయి దడేలని తగులుతుంది. వెంటనే పీలో పెట్టాలి, లేకపోతే ఎండ్లో పెట్టాలి. పెట్టిన వెంటనే హ్యాండ్ బ్రేక్ వేసేసుకోండి. ఒకసారి మీకు దిగి చూపిస్తే చూడండి. ఇది జస్ట్ మీకు చూపిస్తున్నాను, చూడండి ఎంత దగ్గరకు వచ్చింది. ఈ కార్కి ఆ కార్కి, ఈ కార్కి బైక్కి ఒక 1 feet డిస్టెన్స్ అయితే ఉంది. సో ఈ విధంగా మనం రివర్స్ వెళ్ళాలన్నప్పుడు ఇట్లా ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. సపోజ్ నేను ఇక్కడ కార్ కనిపిస్తుంది కదా, ఆ కార్ వెనకాల ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎడ్జ్కి పార్క్ చేయాలి. ఓకే, మనం సింపుల్గా రివర్స్ చేసుకున్న తర్వాతకి ఫస్ట్ ఇక్కడ మిర్రర్ చూడాలి. మీకు ఈసారి కనిపించలేదంటే ఇక్కడ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇది ఒక్కసారి లెఫ్ట్ కన్నేసుకొని ఇట్లా కిందికి అనుకోండి. కిందికి అంటే మీకు డైరెక్షన్ అనేది కిందికి బాగా కనిపిస్తుంది కొంచెం. ఓకే, ఇట్లా అనుకున్న తర్వాతకి సింపుల్గా మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి కదా. మన స్టీరింగ్ అయితే మొత్తం కొంచెం లెఫ్ట్ కట్ చేయాలి. లెఫ్ట్ కట్ చేసి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళండి. చూడండి వెళ్తున్నప్పుడు మీకు క్లియర్గా గ్యాప్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి లెఫ్ట్ కట్ చేసి కొంచెం వెనక్కి వెళ్ళండి. ఇక్కడ మనకైతే గ్యాప్ అనేది వెనక్కి ఎక్కువ ఉంది తెలుస్తుంది. సో ఇక్కడ రైట్ సైడ్ కింద మనకు చూసుకోవాలి ఒకసారి. ఓకే, ఇలా ఎంత అవసరం ఉందో అంత వెళ్ళాలి. చూడండి ఇక్కడ దగ్గరికి వచ్చింది. ఇక్కడ ఏం చేస్తారు, స్టీరింగ్ వెంటనే మళ్ళీ రైట్కి తిప్పండి. మనం ఎంత లెఫ్ట్ తిప్పామో ఎంత లెఫ్ట్ తిప్పామో అంత రైట్ తిప్పిన తర్వాతకి మళ్ళీ బ్యాక్ వెళ్తుండండి. స్లోగా వెళ్ళండి, ఇట్లా ఒకేసారి వెళ్ళొద్దు. ఓన్లీ బ్రేక్ మీద కాలు పెట్టాలి, బ్రేక్ స్లోగా వదులుతుండాలి, బ్రేక్ కొడుతుండాలి. ఓకే, చూడండి ఇంకా వెళ్ళొచ్చు మనం. మన కార్కి ఆ కార్కి ఇంకా గ్యాప్ ఉంది. ఓకే, ఇక్కడ మనకు దగ్గరకు అవుతుంది, మీరు గమనించండి. ఓకే, ఇలా స్ట్రైట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారు, స్టీరింగ్ అనేది స్ట్రైట్ చేసుకోండి. ఓకే, ఇది స్టీరింగ్ స్ట్రైట్ అయిన తర్వాతకి ఇప్పుడు మనకు ఇక్కడ సేఫ్టీ లైన్ ఫస్ట్ గ్రీన్ లైన్ ఉంది కదా, గ్రీన్ లైన్ దగ్గర ఉన్నాం. మనం ఈ కొంచెం ఎల్లో లైన్ దాకా వెళ్ళొచ్చు, పర్లేదు, చాలు సరిపోద్ది. సో ఇంత గ్యాప్ పెట్టుకున్న తర్వాతకి సింపుల్గా చూడండి ఇక్కడ మనకు ప్లేస్ ఉంది, ఇక్కడ ప్లేస్ ఉంది, ఇక్కడ కానీ కరెక్ట్గా కారు సమానంగా పెట్టాం. అంతే, ఇట్లా పెట్టుకున్న తర్వాతకి పీలో పెట్టేసుకో, వెంటనే హ్యాండ్ బ్రేక్ అనేది ప్రాపర్గా లాగేయండి. సో ఈ విధంగా మీరు ఒక కారు వెనకాల పార్కింగ్ చేయాలన్నప్పుడు ఇలా మిర్రర్స్ చూసుకుంటూ జాగ్రత్తగా అయితే పార్కింగ్ అయితే చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, స్టార్టింగ్లో ఆటోమేటిక్ కార్ అనేది స్టెప్ బై స్టెప్ ఈ విధంగా నేర్చుకోవాలి. ఆటోమేటిక్ కార్ అని కాదు, మాన్యువల్ కార్ అయినా ఆటోమేటిక్ కార్ అయినా ఏ కార్ అయినా రివర్స్ పార్కింగ్ అనేది ఒకేసారి రాదు. స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేస్తే మీకు రాను రాను రివర్స్ పార్కింగ్ చేయడం అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా నెక్స్ట్ లెవెల్గా మనకు ప్యారలల్ పార్కింగ్, రివర్స్ ఫార్వర్డ్ పార్కింగ్, యాంగిల్ పార్కింగ్, ఇలా 360 డిగ్రీ పార్కింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిగినర్స్ ఈ విధంగా నేర్చుకోండి. రివర్స్ పార్కింగ్ అనేది చాలా తొందరగా వస్తుంది. ఏదేమైనా మీరు సైడ్లు చూస్తూ పార్కింగ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. మీకు వీడియో ఎలా అనిపించింది అనే దాని గురించి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వరకు అయితే ఎవరు చూసారో వారందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.